జగన్ ఏ అరాచకాలు చేశాడో అదే అరాచకాలు చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు అభివృద్ధి లేదంటే 2 రకాల అభివృద్ధి ఉందని కూడా జమీన్ రైతు రాసింది. ఒకటి అమరావతిలో 70-80 వేల కోట్లు పుల్ చేసి చంద్రబాబు ఆ నగరాన్ని అభివృద్ధి చేస్తాడు ఖచ్చితంగా. ఇది ఇంకెవరు కూడా సాధ్యం కాని పని, ఆయన ఒక్కడే చేయగలుగుతారు. అట్లాగే పోలవరాన్ని కూడా కంప్లీట్ చేసి వాటరు వచ్చే అవకాశం చంద్రబాబు పీరియడ్లోనే ఉంది. ఈ 2 గొప్ప కార్యక్రమాలు. కానీ ఈ 2 వల్లనే పరిపాలన పట్ల ప్రజలకు మంచి అభిప్రాయం రాదు. అట్లా అనుకుంటే జగన్ కూడా ప్రజలకు ఇవ్వలేదనే అభిప్రాయం లేదు. అందరికీ బాగా జగన్ ఇచ్చాడు. కానీ అతని అరాచకం, అతని ఎమ్మెల్యేలు చేసిన అరాచకం, ప్రజల ఆస్తుల్ని కబ్జా చేయడము, పబ్లిక్ ప్రాపర్టీని ఆక్యుపై చేసుకోవడము, ఈ అరాచకాల వల్లనే జగన్కి చెడ్డ పేరు వచ్చింది. దాన్నే ఇప్పుడు లోకేష్ కంటిన్యూ చేస్తున్నాడు అనేది జమీన్ రైతు పత్రిక కూడా డీటెయిల్గా రాశారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చుకుంటూ వెళ్ళారు. సో ఇది ఎప్పటి నుంచో విన్నాము. నేను కూడా చాలాసార్లు చెప్పాను. నేను పర్సనల్గా కూడా కొంతమంది విత్ ఇన్ ద తెలుగుదేశంలో ఉండేవాళ్ళు, తెలుగుదేశం అభిమానులు, సింపథైజర్స్ దగ్గర కూడా ఆ లోకల్ ఎమ్మెల్యేలు ఎలా లాగుతున్నారో నేను కూడా 2-3 ఎగ్జాంపుల్స్తో నా పర్సనల్గా కూడా చెప్పాను. ఎందుకంటే నన్ను కూడా అప్రోచ్ అయ్యారు వాళ్ళు. మీ ఛానల్లో ఏమన్నా చెప్తారా సార్ అని అడిగారు. సో అట్లా అంటే తెలుగుదేశం వాళ్ళ దగ్గర వాళ్ళకి తనామనా అనేది ఏముండదు కదా. ఎందుకంటే దీనికి మళ్ళీ మనం వ్యక్తులను నిందించడం కంటే ఇవాళ ఉన్న ఎలక్ట్రల్ సిస్టమ్ మోడల్ ఎలా ఉంది, ఒక 100 కోట్లు ఖర్చు పెట్టకుండా ఒక ఎమ్మెల్యే గెలిచే పరిస్థితి ఇవాళ లేదు. ఎందుకంటే ఓటర్స్ కూడా అలాగే తయారయ్యారు. నాకెంత ఇస్తావని ఓటర్లు ఓపెన్గా అడుగుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు, డబ్బులు చాలలేదని ధర్నాలు కూడా చేశారు. సో అలా ఉన్నప్పుడు ఖర్చు పెట్టాలి విపరీతంగా. రెండవది పార్టీ ఫండా లేకపోతే వ్యక్తిగత ఫండ్ అనేది పక్కన పెడితే మొత్తానికి పార్టీ నాయకులకి డబ్బులు ఇవ్వాలి. అది కూడా జరుగుతుంది కొన్ని పార్టీలలో. తెలుగుదేశం పార్టీలో జరిగింది అనేది కూడా అప్పుడే ఎలక్షన్లు అప్పుడే వచ్చింది. 30 కోట్లు అలాగే లోకేష్కి ఇవ్వాలి మేము అని కూడా చాలామంది చెప్పారు. సో ఇక్కడ 30 కోట్లు ఇచ్చి అక్కడ ఒక 100 కోట్లు, 130 కోట్లు అనుకుందాం యావరేజ్లో, 130 కోట్లు పెట్టాలి. ఆల్రెడీ అతను ఒక 10 ఏళ్ళు, 12 ఏళ్ళు, 15 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటాడు. అతను ఎంతో కోల్పోయి ఉంటాడు, అతను కానీ ఆమె కానీ. సో ఆ డబ్బులు మళ్ళీ లాగాలి. సో మళ్ళీ ఖర్చు పెట్టడానికి మళ్ళీ డబ్బులు పోగేసుకోవాలి. ఇలాగంతా ఒక 500 కోట్లైనా ఈ 4-5 ఏళ్లలో ఒక్కొక్క ఎమ్మెల్యే టార్గెట్. మళ్ళీ దాంట్లో వాటాలు కూడా ఇవ్వాలి. ఇప్పుడు సంపాదించిన దాంట్లో వాటాలు కూడా వెళ్తాయి. సో ఇంత చేస్తే మరి వాళ్ళు ఎక్కడి నుంచి సంపాదించాలి? అందుకని ఏది దొరికితే అది తినేయాలి. ప్రతిదీ చివరికి మటన్ కొట్టు దగ్గర నుంచి కూడా మంత్లీ అడుగుతున్నారనే విమర్శలు ఓపెన్గానే తెలుగుదేశం మీడియాలో కూడా వస్తున్నాయన్నమాట. సో ఇది చంద్రబాబుకి ఇబ్బందిగా ఉంది. చంద్రబాబు ఏమంటే తన చివరి అవకాశం అని చాలాసార్లు చెప్పాడు. సో తను అభివృద్ధి చేసి తను శాశ్వతంగా నిలిచిపోవాలని చంద్రబాబుకు ఉండొచ్చు. దానికి సంబంధించి ఆయన ఒక పక్క సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఆయనకు అంతా అనుకూలంగా లేదు, కొంతవరకు ఉంది తప్ప ఎక్స్ట్రీమ్గా వెళ్ళి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఒక బీహార్కి ఎట్లా చేస్తున్నారో అలాగే ఆంధ్రాకి చేయట్లేదు వాళ్ళు కూడా. ఎందుకంటే చంద్రబాబు గట్టిగా ప్రశ్నించే పరిస్థితి చంద్రబాబుకి లేదు. ఒక పక్క జగన్ ఉన్నాడు, ఒక పక్క జగన్తో మంచిగానే ఉంటున్నాడు మోడీ. సో అందువల్ల చంద్రబాబు కొద్దిగా డిఫికల్ట్ సిచ్యువేషన్. మరోపక్క లోకేష్ ఏమో ఇవన్నీ పట్టించుకోకుండా విపరీతంగా తన అగ్రెసివ్గా వెళ్ళిపోతున్నాడు. ఒక పక్క రివెంజీ, రెండో పక్క కరప్షను, మూడో వైపు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పరిస్థితి. ఇంకోవైపు జగన్ కూడా ఒక అగ్రెసివ్గా వెళ్ళిపోయి అఫెన్సివ్లోకి వెళ్ళిపోయి ప్రతి పరామర్శని ఒక దండయాత్రలాగా చేయడం మొదలుపెట్టాడు. ఈ ఇష్యూస్ అన్నీ ఉన్న సమయంలో విస్తృత పార్టీని డెవలప్ చేయాలి, కేడర్ని అసంతృప్తి లేకుండా చూసుకోవాలి అని చంద్రబాబు ట్రై చేస్తుంటే ఎమ్మెల్యేలు రాకపోతే 56 మంది ఇన్వైటీసే రాకపోతే అందులో 15 మంది ఎమ్మెల్యేలు రాకపోతే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఇది జగన్ క్యాష్ చేసుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ జగన్ పార్టీలో కొంతమంది చేరడానికి ట్రై చేస్తున్నారని చెప్తున్నారు. సో వీళ్ళ మీద చర్య తీసుకుంటే జగన్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. అందుకని చంద్రబాబు చర్య తీసుకోలేడు. చర్య తీసుకోకపోతే నెగిటివిటీ అనేది పెరిగిపోతుంది. ఇటువంటి ఒక కండిషన్ అయితే అక్కడ ఉంది. మేబీ ఇదేమి టైం ఏమి ఎక్కువ కాలేదు, 1 ఇయర్ అయింది కాబట్టి, ఇంకా 4 ఏళ్ళు ఉంది కాబట్టి టైం ఉంది. దీన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఇప్పటికిప్పుడు నేను అనుకోవడం జగన్ దగ్గరికి ఎమ్మెల్యేలు వెళ్ళి ఏం చేరరు. ఎందుకంటే అక్కడ పోవడం వల్ల వీళ్ళకి వచ్చే ఉపయోగం ఏమి లేదు. సో మంచో చెడో చంద్రబాబు కూడా ఎక్స్ట్రీమ్ నిర్ణయాలు తీసుకొని వీళ్ళేదో సస్పెండ్ చేయడం ఇంకోటి చేసే పరిస్థితి చంద్రబాబుకు లేదు. అది వాళ్ళకు కూడా తెలుసు. అందుకని ఇదేంటంటే నేను తిట్టినట్టు ఉంటాను, మీరు పడినట్టు ఉండండి అనే ఒక డ్రామా నడుస్తుంటుంది తప్ప రియల్గా ఏమీ చర్యలు తీసుకునే పరిస్థితి చంద్రబాబు ప్రభుత్వం లేదు. వాళ్ళకి ఆ విషయం తెలుసు కాబట్టి వాళ్ళు కూడా లైట్ తీసుకుంటున్నారు.